అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ఈరోజు ఏంటంటే మనం డే 1 ఆఫ్ షాడోయింగ్ ప్రాక్టీస్‌ని స్టార్ట్ చేద్దాం. ఏంటంటే నేను ఒక చిన్న స్టోరీని, ఒక చిన్న టాపిక్‌ని తీసుకొని అది నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీరు నా తర్వాత రిపీట్ చేయండి. అండ్ థర్డ్ టైమ్ నాతో పాటు సేమ్ పేస్‌లో రిపీట్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని షాడోయింగ్ టెక్నిక్ అంటాము. ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా మ్యాసివ్ రిజల్ట్స్ అనేవి చూస్తారు. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది 1 టైమ్ కాదు 3 టైమ్స్ జరగబోతుంది. దట్ టూ అలాంగ్ విత్ ద స్పీకర్ దట్ ఈస్ మీ. మీరు ఈ ఛాలెంజ్‌కి రెడీయా? రెడీ అయితే వెంటనే లైక్ బటన్‌ని క్లిక్ చేయండి. మీరు గనుక కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీ గ్రోత్‌కి నా సహాయం కూడా అందించిన అవకాశాన్ని మీరైతే నాకు ఇస్తారని భావిస్తున్నాను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సిరీస్‌ని అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఈ సిరీస్ చేసేటప్పుడు మీరు గ్రామర్ గురించి ఎక్కువగా పట్టించుకోనవసరం లేదు. జస్ట్ మీకు చాలా సింపుల్ టాస్క్ అన్నమాట. లిజన్, అండర్స్టాండ్, రిపీట్ అండ్ యూజ్ దెమ్. ఓకే? లిజన్, అండర్స్టాండ్, రిపీట్ అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. సింపుల్ కదా? సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. ఈ రోజు టాపిక్ వచ్చేసి మార్నింగ్ రొటీన్. మనం ఉదయం లేచిన దగ్గర నుండి ఏ వర్క్స్ అయితే మనం చేస్తాము అన్నది ఈ వీడియోలో నేను ఒక చిన్న షార్ట్ ఫార్మాట్లో చెప్తాను. ఫస్ట్ వినండి. నెక్స్ట్ టైం ఓకే, నేను ఆ పారాగ్రాఫ్ మొత్తం చెప్పేసిన తర్వాత నెక్స్ట్ మీరైతే నాతో షాడోయింగ్ ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. I wake up at 5 o'clock every morning. I get out of bed and stretch my body. I brush my teeth and wash my face. Then I drink a glass of lukewarm water. I go for a short walk. After that, I take a bath. I get dressed and comb my hair. By the time I get ready, my baby wakes up. I make him ready, feed him, and I also have my breakfast along with him. I help my family with small chores. I check my phone for messages. Finally, I leave for work. My day starts with positive energy. ఓకే, ఇప్పుడైతే మీరు వినింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వేకప్ అంటే దాని అర్థం నిద్ర లేవడం. నిద్ర లేవడాన్ని వేకప్ అంటాము. గెట్ అవుట్ ఆఫ్ బెడ్ అంటే మంచం నుండి కిందకు దిగడం, మంచం నుండి బయటకు రావడం అన్నమాట. గెట్ అవుట్ ఆఫ్ బెడ్. నెక్స్ట్ స్ట్రెచ్. స్ట్రెచ్ అంటే చాచడం. ఓకే, స్ట్రెచ్ మై బాడీ అన్నాను కదా, అంటే శరీరాన్ని చాచడం అని అర్థం. బ్రష్ మై టీత్, పళ్ళు తోముకోవడం. టేక్ అ బాత్, స్నానం చేయడం. గెట్ డ్రెస్డ్ అంటే బట్టలు వేసుకోవడం. బ్రేక్ఫాస్ట్ అల్పాహారం. లీవ్ ఫర్ వర్క్ పనికి బయలుదేరడం. పాజిటివ్ ఎనర్జీ అంటే సానుకూలమైన శక్తి. ఓకే, ప్రతిరోజు కూడా సానుకూలమైన శక్తితో మనం ప్రారంభిస్తే ఆ రోజంతా కూడా హుషారుగా పనిచేస్తాము, ఉత్సాహంగా పనిచేస్తాము అనమాట. సో ట్రై టు స్టే పాజిటివ్ అండ్ ట్రై టు హ్యావ్ దట్ పాజిటివ్ ఎనర్జీ త్రూ అవుట్ ద డే. ఓకే, ఇది స్టెప్ 1 అన్నమాట. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు స్టెప్ 2. స్టెప్ 2లో ఏంటంటే నేను ఒక సెంటెన్స్ని చెప్పిన వెంటనే మీరు రిపీట్ చేయండి విత్ ద సేమ్ స్పీడ్ అండ్ సేమ్ రిథమ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద స్టెప్ 2. I wake up early. I wake up at 5 o'clock. I get out of my bed. I stretch my body. I brush my teeth. I wash my face. I go for a walk. I drink lukewarm water. I take a bath. I get
dressed. I comb my hair. I have my breakfast. I check my phone. I leave for work. My day starts well. I feel fresh and energetic. వెరీ గుడ్. ఇప్పుడైతే స్టెప్ 2ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే నేను ఇప్పుడు మనం చదవబోయే పారాగ్రాఫ్ మొత్తాన్ని కూడా పక్కన ఇస్తాను. యూ కెన్ సీ ఇట్ రైట్. ఆ పారాగ్రాఫ్ని నాతో పాటు చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, నాతో పాటు. ఫైన్, నా తరువాత కాదు, నాతో పాటు చెప్పడానికి ట్రై చేయండి. ఆర్ యూ రెడీ? దెన్ లెట్స్ స్టార్ట్. ఐ వేకప్ ఎర్లీ ఎవ్రీ మార్నింగ్. I get out of bed and stretch my body. I brush my teeth and wash my face. Then I drink a glass of lukewarm water. I go for a short walk. After that, I take a bath. I get dressed and comb my hair. I have my breakfast. Then I leave for work. I feel fresh and happy. ఎక్సలెంట్, ట్రూలీ ఎక్సలెంట్. ఇప్పుడు ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి, నాతో పాటు చెప్పడానికి ట్రై చేయండి. ఐ వేకప్ ఎర్లీ ఎవ్రీ మార్నింగ్. ఐ గెట్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ స్ట్రెచ్ మై బాడీ. ఐ బ్రష్ మై టీత్ అండ్ వాష్ మై ఫేస్. దెన్ ఐ డ్రింక్ అ గ్లాస్ ఆఫ్ lukewarm water. I go for a short walk. After that, I take a bath. I get dressed and comb my hair. I have my breakfast. Then I leave for work. I feel fresh and happy. Nice, right? మీకు ప్రాక్టీస్ చేస్తున్న ఫీలింగ్ వస్తుందా? నౌ ఇప్పుడు స్టెప్ 4. స్టెప్ 4లో ఏంటంటే నేను మీకు కొన్ని క్వశ్చన్స్ని అడుగుతాను. మీరు స్క్రీన్ని పాజ్ చేసి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యూ నీడ్ టు డూ ఇట్ ఆల్ ఎలోన్. ఓకేనా? మీరు నోరు తెరిచి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింగిల్ సెంటెన్స్ అయినా పర్వాలేదు చెప్పడానికి ట్రై చేయండి. చెప్పేటప్పుడు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ స్పీకింగ్ అలౌడ్ అండ్ ట్రై టు యూజ్ ఓన్లీ ఇంగ్లీష్ వర్డ్స్. ఓకే, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. యూ క్యాన్ డూ ఇట్, ఐ నో. వాట్ టైమ్ డూ యూ వేకప్? పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. వాట్ టైమ్ డూ యూ వేకప్? వాట్ డూ యూ డూ ఫస్ట్ ఇన్ ద మార్నింగ్? వాట్ డూ యూ డూ ఫస్ట్ ఇన్ ద మార్నింగ్? మీరు ఉదయాన్నే ఫస్ట్ మొదటిగా చేసే పని ఏంటి? డూ యూ డ్రింక్ వాటర్ ఆఫ్టర్ వేకింగ్ అప్? డూ యూ డ్రింక్ వాటర్ ఆఫ్టర్ వేకింగ్ అప్? మీరు నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగుతారా? Try to answer it in English only and put the answer in the comment section. Okay? What do you eat for breakfast? What do you eat for breakfast? Breakfast ki general ga miru em tintaru? How do you feel in the morning? How do you feel in the morning? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి చెప్పి అండ్ ఆ ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. సో దాట్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ యూ వుడ్ గెట్ టు నో ద కరెక్ట్ sentence formation or tenses. Whatever you are making the mistake, I will be able to rectify that. Okay, comment section lo pettandi. సో ఈ రోజు అయితే మీరు ఇంగ్లీష్లో మీ మార్నింగ్ రొటీన్ని ఎలా చెప్పాలి అన్నది క్లియర్ కట్గా నేర్చుకున్నారు, రైట్? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అనేది కాంప్లికేటెడ్ కాదు, చాలా సింపుల్. కానీ మీరు నేర్చుకునే విధానాన్ని మార్చుకోవాలి. జస్ట్ సబ్జెక్టివ్ ఇంగ్లీష్ కాకుండా ప్రాక్టికల్గా మీకు ఎవ్రీడే యూజ్ అయ్యే ఇంగ్లీష్ని సరదాగా నేర్చుకుంటే ఇంకా త్వరగా వస్తుంది అనమాట. ఓకే, ఈ రోజు మీ హోంవర్క్ ఏంటంటే మీరు ఇందాక నేను అడిగిన 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి కమెంట్ సెక్షన్లో పెట్టాలి. జస్ట్ బీ డిసిప్లిన్డ్. ఓకేనా? ఒక వీడియో చూసి వెళ్ళిపోయే బదులు ఆ వీడియోలో ఏ హోంవర్క్ అయితే నేను ఇచ్చానో ఆ హోంవర్క్ని కంప్లీట్ చేయండి. చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. Thank you so much for watching the video till the end. See you in the next video as soon as possible.